కోవెలమూడి రవీంద్రకు నిరసన సెగ తగిలింది. ప్రగతి నగర్లో పర్యటించిన మేయర్ రవీంద్రను ఓ మహిళ నిలదీసింది. కాలనీలో రోడ్లు, డ్రైనేజ్లు అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తమ గ్రామాల్లో రోడ్లు ఎందుకు వేయడం లేదని మేయర్ను నిలదీశారామె. మా కాలనీకి రండి, పరిస్థితి ఎలా ఉందో చూపిస్తామంటూ మేయర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ మహిళ. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. చూస్తున్నాం, ఆ మహిళ ఆగ్రహం చూస్తున్నాం. మా కాలనీకి రండి, కాలనీ చూపిస్తాం, ఎందుకు రోడ్లు వేయడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ చెప్పండి, చూస్తున్నాం ఆ కాలనీలో రోడ్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా వరుసగా డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి రాష్ట్రంలో, అందుకే ఈ ఆగ్రహమేమో. ఖచ్చితంగా ఆగ్రహమే. గుంటూరులో డయేరియాతో పాటు కలరా కూడా విజృంభిస్తుంది. దాదాపు రోజుకి పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో పాత గుంటూరు నుంచి దాదాపు 7 ప్రాంతాల్లో ఎక్కువగా డయేరియా కేసులు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో ప్రగతి నగర్, ఈ 7 ప్రాంతాల్లో ప్రగతి నగర్ ఒకటి. అయితే ఇవాళ మేయర్ కోవెలమూడి రవీంద్ర అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఒక మహిళ మేయర్ ను నిలదీసింది. మీరు ఒకసారి రండి, మేము చూస్తాం, మీరు వస్తున్నారు అని చెప్తేనే ఇక్కడ బ్లీచింగ్ చల్లుతున్నారు, లేకపోతే కనీసం బ్లీచింగ్ కూడా చల్లట్లేదు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఒకరికి కలరా వచ్చింది. ఇక్కడ డెంగ్యూ కూడా, డయేరియా కూడా వస్తుంది. ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? దాదాపు వారం రోజుల నుంచి మేము తాగే నీళ్లు కూడా సరిగ్గా లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఆ డ్రైనేజీల్లో కలుషితమైన వాటర్ మేము తాగుతున్నాము. మీరు అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటారు, ఓట్లప్పుడు వస్తున్నారంటూ ఆ మహిళ నిలదీయడంతో మేయర్ ఒక్కసారిగా షాక్ ఉన్నారు. మీ ఆధార్ కార్డు ఏదేంటి అంటే, ఆ కాలనీకి చెందినామో కాదో కనుక్కోవడానికి మీ ఆధార్ కార్డు ఇవ్వమని మేయర్ ప్రశ్నించారు. మా ఇంటికి రండి, మా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా ఇస్తాను, మా ఇంటికి వస్తే ఒకసారి పరిస్థితి చూపిస్తానంటూ మేయర్ కి చెప్పడంతో మేయర్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. బిందు. రైట్ అశోక్. రోడ్లు ప్రశాంత్ అసలు వచ్చేదో రాకు వాటి వల్లే కదా. రండి, గుడికాడికి వచ్చిందా? రండి సార్, ఒకసారి రండి, అడుగు తీసుకొస్తాం. రేషన్ కార్డు కూడా కూర్చోండి. మీరు మాకు చేయాల్సింది అదే సార్, మాకు ఇంకేముంది కావాలి. సైడ్ కాలం కావాలి అడగటం కాదు, మన పాదే 10 అడగనే ఉన్నమాట. అదేగా రోడ్డు కావాలి, రోడ్డు వస్తుంది, వస్తుంది. ఒక్కళ్ళు వచ్చి నీళ్ళు ఒకళ్ళు కాలు కట్టుకుంటారు, రెండు వదిలేస్తారు. ఎన్ని రోడ్లు మీద అన్ని మీద ఒప్పుకుంటాం. అదేగా రోగాలు వస్తుంది. ఎప్పుడు అవసరం రావడం, రోడ్లు అప్పుడు తీసేయండి. మాకు కావాల్సింది కాలువలో రోడ్లు. ప్రశాంత్ అసలు వచ్చేదో రాకు వాటి వల్లే కదా. రండి, గుడికాడికి వచ్చిందా? రండి సార్,